వెల్కమ్ టు ఐటీ మీడియా. సో జనరల్‌గా ఇది సమ్మర్ అంటేనే మనకి కొబ్బరి బొండాలు గుర్తొస్తుంటాయి. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ కొబ్బరి నీళ్ళు అందరూ తీసుకోవచ్చా? దీన్ని తీసుకునే టైం ఏమైనా ఉంటుందా? దీంట్లో ఉన్న పోషక విలువలేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. అంటే సమ్మర్ వచ్చిందంటే ఇంటికి ఎవరైనా వచ్చినా మజ్జిగ ఇస్తాము, లేదంటే కోకోనట్ వాటర్ ఇస్తాము. కోకోనట్ వాటరు ఎవరైనా తీసుకోవచ్చా? ఎంతైనా తీసుకోవచ్చా? సాధారణంగా అందరూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు మనకి చాలా మంచిది. ఎవరు తీసుకోకూడదు అనంటే హ్మ్. పొటాషియం ఎక్కువ ఉన్నవాళ్ళు. అంటే పొటాషియం వీళ్ళు తీసుకోకూడదు హ్మ్. అనుకునే వాళ్ళు తీసుకోకూడదు. హ్మ్. ఎందుకంటే మాక్సిమం పొటాషియం ఎక్కువ ఉంటుంది కొబ్బరి నీళ్ళలో. హ్మ్. ఆహ్, కిడ్నీ ఇష్యూస్ అంటే ఎక్కువగా ఉండి వాళ్ళకి హ్మ్. పొటాషియం అవసరం లేదనుకున్న వాళ్ళు తీసుకోకూడదు. హ్మ్. తర్వాత హై డయాబెటిక్ వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. ఏదో లిమిట్‌గా లేత కొబ్బరి నీళ్ళు కూడా డయాబెటిక్ వాళ్ళు ఎలా తీసుకోవాలంటే దానికి హ్మ్. లేత కొబ్బరి నీళ్ళు అంటే దానికి ఏమి గుజ్జు లాంటిది ఉండదు లోపల. హ్మ్. ఒట్టి నీళ్ళే ఉంటాయన్నమాట. హ్మ్. ఆ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు. హ్మ్. ఎక్కువ తాగకూడదు. హ్మ్. లిమిట్‌గా తాగొచ్చు. ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగకూడదు. హ్మ్. ఎప్పుడైనా తాగొచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది పర్వాలేదు. లిమిట్‌గా తాగితే పర్వాలేదు. 2 లేకపోతే రోజు ఎవ్రీడే కొబ్బరి బొండం అట్లా తాగకూడదు వాళ్ళు. వారానికి ఒక 2, 3 అలా తాగొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, పొటాషియం ఆల్రెడీ మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరు కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. తర్వాత విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. హ్మ్. దీంట్లో ఇది బాడీని హైడ్రేషన్ చేస్తుందన్నమాట. ఇది మనకి ముఖ్యంగా చర్మం చాలా కాంతివంతంగా ఉండాలి అంటే రెగ్యులర్‌గా మనం హ్మ్. కొబ్బరి నీళ్ళు స్కిన్ తీసుకోవాలి. హెల్త్ కోసం. స్కిన్ హెల్త్. అలాగే హెయిర్ మాట. హ్మ్. ఈ లోపల కుదుళ్ళు అంటాం కదా! హ్మ్. రూట్స్ ఉంటాయి కదా! జుట్టు దాన్ని బలపరుస్తదిది. హ్మ్. అందుకని జుట్టుకి కూడా చాలా మంచిది హ్మ్. కొబ్బరి నీళ్ళు. అలాగే విటమిన్ సి ఉంటుంది ఇందులో హ్మ్. కొబ్బరి నీళ్ళల్లో. కొబ్బరి నీళ్ళు తాగితే మన చర్మం చాలా బావుంటుంది. జుట్టు చాలా బావుంటుంది. దాని తర్వాత చర్మం నిగనిగలాడాలి అనంటే కొబ్బరి నీళ్ళు రెగ్యులర్‌గా తీసుకోమని చెప్తాం. హ్మ్. మనకి హైడ్రేషన్ లేకుండా ఇది చేస్తదనమాట. హ్మ్. మా రోజు ఒక కొబ్బరి బొండం తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. ఈవెన్ మన హార్ట్ హెల్త్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తది. తర్వాత డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హ్మ్. చాలా చాలా మంచిది. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి హ్మ్. వాళ్ళకి కూడా కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు రోజు గనక తాగడం వల్ల కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి చెప్తారు 2 కొబ్బరి నీళ్ళు, 3 కొబ్బరి బొండాలు కూడా తాగండి అని. ఎందుకంటే ఆ స్టోన్‌ని ఇది బయటికి తీసుకొచ్చేస్తదన్నమాట. అంటే హ్మ్. నీళ్ళు తాగుతూ కొబ్బరి నీళ్ళు కూడా మనం యాడ్ చేస్తే తొందరగా మనకి స్టోన్స్ వస్తాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. హ్మ్. ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళల్లో ధనియాల పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్‌ని ఒక స్పూన్ ధనియాల పౌడర్‌ని ఒక గ్లాస్ నీళ్ళలో గనక మనం కలుపుకొని తాగితే హ్మ్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. ఓకే. యూటీఐ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా వస్తాయండి అంటారు కదా! అలా వచ్చినప్పుడు ప్రొద్దున, సాయంకాలం ఒక గ్లాసు మీరు ధనియాల పౌడర్ కలుపుకొని తాగేస్తే మీకు ఆ యూటీఐ ప్రాబ్లమ్ తొందరగా హ్మ్. తగ్గుతదనమాట. హ్మ్. కొబ్బరి నీళ్ళు ఎలా పనిచేస్తది అనంటే, కొబ్బరి నీళ్ళు రెగ్యులర్‌గా దీనికి లిమిట్ ఏం లేదు. అంటే మేము కొబ్బరి తోటలు ఉండేయి కాబట్టి, హ్మ్. పెరిగాం కాబట్టి అవి మంచినీళ్ళలాగా అవును. తాగేసేవాళ్ళం. మీది అటు గోదావరి సైడ్. గోదావరి జిల్లా కదా! సమ్మర్ ఏమవుతది అనంటే, హ్మ్. రోజు పొద్దున్నే కొబ్బరి బొండాలొచ్చేస్తాయి. అయి చెక్కేసి అక్కడ పెట్టేస్తారు. ఒక గాబులాగా గోళం అంట. హ్మ్. సిమెంట్ తొట్టులుంటాయి గదా! నీళ్లుంటాయి గదా! అందులో ఏసేస్తారు కొబ్బరి హ్మ్. బొండాలు చల్లగా ఉంటాయని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అది ఇలా కొట్టుకోవడం, తాగేసేయడం, ఆడ పడేయడం మాట. హ్మ్. అంటే రోజుకి ఎన్ని తాగుతున్నాం అని లెక్క లేదు. ఆడుకునేవాళ్ళం గదా! హ్మ్. పిల్లలు అలా తాగేవాళ్ళం. కానీ అంటే మాకు ఫిజికల్ యాక్టివిటీ అంత ఉండేది కాబట్టి, అన్ని కొబ్బరి నీళ్ళు తాగినా మాకేం కాలేదు. ఎందుకంటే అథ్లెట్‌కి చాలా చాలా మంచిది. హ్మ్. స్పోర్ట్స్‌లో ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. హ్మ్. వాళ్ళ మధ్యలో కొంచెం కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతా, ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు కొబ్బరి నీళ్ళు వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా అవుతుందన్నమాట. ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, ఎవరికైనా డయేరియా అలాంటి లూజ్ మోషన్స్ అయినా, డైజెషన్ సరిగ్గా కాకపోయినా, అల్సర్స్, అసిడిటీ అట్లాంటివి ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కొబ్బరి నీళ్ళు సజెస్ట్ చేస్తాం. అసలు సమ్మర్ వస్తుంటేనే మనకి చల్లగా ఉంది అంటే కొబ్బరి నీళ్ళే ఇస్తాం ఎవరికైనా. కొబ్బరి నీళ్ళు తాగండి రోజు అని చెప్తాం.
చాలా మందికి ఓన్లీ కొబ్బరి నీళ్ళు తాగితే న్యాచురల్ ఎలక్ట్రాల్ అది. కొబ్బరి హ్మ్. నీళ్ళు అనేది మనం మామూలుగా ఎలక్ట్రాల్ తెచ్చుకొని తాగుతాం. కానీ కొబ్బరి నీళ్ళు తాగితే అది న్యాచురల్ ఎలక్ట్రాల్ ఉంటుంది దాంట్లో. హ్మ్. ఈ కొబ్బరి నీళ్ళు తాగితే అందరికీ తెలియని విషయం ఏంటంటే, మీ బ్యూటీ, మీ హ్మ్. చర్మ సౌందర్యం చాలా బావుంటుంది. తొందరగా రింకిల్స్ రావు హ్మ్. కొబ్బరి నీళ్ళు రెగ్యులర్‌గా తాగే వాళ్ళకి. రింకిల్స్ అనేది అది మీ ఏజ్‌ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. సో, ఎవరు తాగకూడదు అనంటే అతిగా తాగొద్దు. ఎక్కువ డయాబెటిస్ ఉన్నవాళ్ళు తాగకూడదు. హ్మ్. థైరాయిడ్ ఉన్నవాళ్ళు గూడా ఎక్కువ తాగకూడదు. అలాగే ఆహ్, ఆహ్, అంటే అది పడదు. పొటాషియం మనకి ఆల్రెడీ ఎక్కువగా ఉంది. ఇది అనుకున్న వాళ్ళు, ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. మిగతా మార్నింగ్ వాళ్ళందరూ తీసుకోవాలా? తాగొచ్చు. ఈవినింగ్ తీసుకోవాలా? యాక్చువల్లీ ఇప్పుడెలా ఉంటుంది అంటే, చాలామంది ఏమంటారు అంటే, ప్రొద్దున్నే తీసుకుంటే కొబ్బరి నీళ్ళు హ్మ్. ఆహ్, జలుబు చేస్తది హ్మ్. అని అంటారు. కానీ అసలు విషయం చెప్పాలంటే, ప్రొద్దున్నే లేచి కొబ్బరి నీళ్ళు తాగడం అనేది చాలా చాలా మంచిది. సమ్మర్‌లో. అదే మీరు వింటర్‌లోకొచ్చేసరికి కొబ్బరి నీళ్ళు పొద్దున్నే తాగకూడదు. హ్మ్. పొద్దున్నే తాగిందంటే ఖచ్చితంగా మీకు జలుబు చేయడము, హ్మ్. కొంచెము ఇమ్మీడియేట్‌గా థ్రోట్ ఇష్యూస్ ఇలాంటివొస్తాయి. అంటే వెదర్‌ని బట్టి. ఇప్పుడు వెదర్ బాగున్నప్పుడు ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇలా డ్రై వెదర్ ఉన్న దగ్గర పొద్దున్నే హ్యాపీగా తీసుకోవచ్చు. హ్మ్. మార్నింగ్ ఫస్టే కొబ్బరి నీళ్ళతో మనం స్టార్ట్ చేయొచ్చు. సమ్మర్‌లో బయట తిరిగేవాళ్ళు, ఎక్కువగా బయట తిరిగేవాళ్ళు సన్ స్ట్రోక్ రాకుండా అంటే వడదెబ్బ తగలకుండా కూడా కొబ్బరి నీళ్ళు తీసుకుంటా ఉండాలన్నమాట. అది మన ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తది కొబ్బరి నీళ్ళు. అది సమ్మర్‌లో ఆ ప్రాబ్లమ్ వస్తది. బయట ఎండకి తిరిగే వాళ్ళకి తొందరగా ఇన్‌బాలెన్స్ అయిపోతాయి. అందుకే సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళు గనక తీసుకుంటే చాలా మంచిది. ముదిరిపోయిన కొబ్బరి నీళ్ళు అంటే ముదిరిన కొబ్బరి బాగా తయారైన తర్వాత వచ్చే కొబ్బరి నీళ్ళు అంత మంచిది కాదు. హ్మ్. అది మళ్ళీ కఫాన్ని పెంచుతది, వాతాన్ని పెంచుతది. హ్మ్. లేత కొబ్బరి నీళ్ళు ఎప్పటికి కూడా చాలా మంచిది. లేత కొబ్బరి నీళ్ళు తాగాలి. కొబ్బరి బోండంలో కొబ్బరి ఉంటది గదా! లేత హ్మ్. కొబ్బరి అది హ్మ్. మంచిదేనా? చాలా మంచిది. హ్మ్. లేత కొబ్బరి అంటే క్రీమ్ అంటామట. హ్మ్. కోకోనట్ క్రీమ్ అంటాం కదా! హ్మ్. ఆ క్రీము చాలా మంచిది. హార్ట్ హెల్త్‌కి హ్మ్. బాగా ఉపయోగపడతది. ఆ క్రీమ్ అంటే ఉందా? లేదా? అనేది ఒక స్పూన్‌తో తీస్తే ఇలా లేయర్ లాగా హ్మ్. వస్తది. అది తీసుకొని నేను మీకొక మంచి మిల్క్ షేక్ చెప్తాను మీకు. ఒక కొబ్బరి కొడతాం కదా! లేత కొబ్బరికాయ. కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళొస్తాయి ఒక గ్లాస్ ఎంతో. అలాగే స్పూన్‌తో తీస్తే ఒక లేయర్ ఆ హ్మ్. క్రీమ్ వస్తది. ఆ క్రీము, ఆ కొబ్బరి నీళ్ళు వేసి, దాంట్లో ఒక గ్లూకోజ్ పౌడర్ దొరుకుతది మనకి. హ్మ్. గ్లూకోజ్ పౌడర్ ఒక స్పూను. దాంట్లో కొంచెం బెల్లం మీకిష్టమైతే షుగరు లేతే కొద్దిగా బెల్లము. లేతే 2 స్పూన్లు గ్లూకోజ్ పౌడర్ వేసేసి, దాన్ని మిక్సీలో వేసి మిల్క్ షేక్ లాగా గనక మీరు తీసుకొని తాగారనుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ షేక్. మీరు ఇంకా అందులో హార్లిక్స్ ఏసుకున్నారంటే అది అబ్బో! చాలా బావుంటది. అంటే నేను టేస్ట్ కోసం చెప్తున్నాను. యాక్చువల్లీ హెల్త్ విషయానికొస్తే మీరు గ్లూకోజ్ వేసుకొని, ఆ క్రీమ్ వేసుకొని, కోకోనట్ వాటర్ చేసి మంచి మిల్క్ షేక్ మిక్సీలో ఆ గ్రైండర్‌లో ఒక్కసారి తిప్పి ఇచ్చారు అనంటే సన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది మాట. సన్ స్ట్రోక్ తగిలిన వాళ్ళకి ఆ మిల్క్ షేక్ ఇస్తాం. చాలా మంచిది. ఇంకా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. హ్మ్. తొందరగా మనకి అంటే డీహైడ్రేషన్ అయిపోయింది, హైడ్రేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు హ్మ్. ఇది మంచి రెసిపీ ఇది మాట. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. మనం చిన్న పిల్లలకి కూడా చంటి పిల్లలకి కూడా మనం ఇవ్వొచ్చన్నమాట. యాహ్! ఎటువంటి ఇబ్బంది ఉండదు. మ్యామ్ ఇంకొకటి ఈ కొబ్బరి బోండాల్లో డిఫరెంట్ కొబ్బరి బోండాలు దొరుకుతాయి. యెల్లో కొబ్బరి బోండాలు, గ్రీను హ్మ్. అంటే గ్రీన్ అంటే మనకి ఎప్పటినుంచో తెలుసు. ఈ మధ్య కేరళ కొబ్బరి బోండాలు అలాంటివి కనిపిస్తున్నాయి కదా! బెంగుళూరు కొబ్బరి బోండాలు. ఏది మంచిది? బెంగుళూరు నుంచి వచ్చేవి కొంచెం యెల్లోయిష్‌గా ఉంటాయి హ్మ్. కొబ్బరి బొండాలు. మీకు ఇటు గోదావరి జిల్లా ఇటు నుంచి వచ్చేది ఎక్కువ గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. ఆహ్, ఏ నీళ్ళు తాగినా మంచిదే. దీంట్లో గంగా బోండాలని చెప్పేసి హ్మ్. ఉంటాయన్నమాట. గంగా బోండం అని ఎందుకంటారంటే, దాంట్లో కనీసం ఒక 2, 3 గ్లాసులు నీళ్లుంటాయి. అవును. బొండము ఇంత బొండం ఉంటే ఇన్ని నీళ్లొచ్చేస్తాయని ఏమి అనుకోవద్దు. ఒక కాయ చిన్న కాయైనా అది ఫుల్ వాటర్‌తో ఉంటదన్నమాట. దానికి గుజ్జు తక్కువుంటది, వాటర్ ఎక్కువుంటదన్నమాట. అంటే పైనున్న పీచు తక్కువగా ఉంటది. సో, పెద్ద బోండాల్ని గంగా బోండాలంటారన్నమాట. ఇంతంత బోండాలుంటాయి. అందులో 3, 4 గ్లాసులు నీళ్లుంటాయి. హ్మ్. ఒక్క బండం అసలు మనం తాగలేం. హ్మ్. ఎంత దాహంగా ఉన్నా మీరు తాగలేరు. హ్మ్. సో, అన్ని కొబ్బరి నీళ్ళు మంచివే. హ్మ్. ఆహ్, ఏ కొబ్బరి నీళ్ళు మంచియి కాదంటే, బాగా కొబ్బరి చెక్కేసి, ఎండలో పెట్టేసి, హ్మ్. ఆ ఎండలో ఉన్న వేడి వేడి అంటే కొబ్బరికాయ కొట్టి మనం గ్లాస్‌లో పోసినప్పుడు వేడిగా ఉంటాయి.
ఆ నీళ్ళు తాగకూడదు. చాలా మంది కూడా కొబ్బరి బొండలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏంటి వాడు చెక్కేసి ఇస్తాడు. హ్మ్. పైన ఇలా పీల్ ఆఫ్ చేసి ఇచ్చినప్పుడు అవి మళ్ళీ 2, 3 రోజులు మన ఇంట్లో పెట్టుకొని తాగకూడదు కదా మ్యామ్? ఆ! ఎక్కువ అసలు పాడైపోతాయి నీళ్ళు. హ్మ్. మీరు కొబ్బరి బొండం చెక్కేసేసి, మీరు అలా ఓ 3, 4 రోజులు వదిలేస్తే పాడైపోతాయి. హ్మ్. చెక్కకుండా మీరు మొత్తం చెక్కకుండా కొబ్బరి బొండం అలా ఉంటుంది. ఎక్కువ రోజులైతే నీళ్ళు తగ్గుతాయి తప్ప అది మనకేం హాని చెయ్యదు. కానీ ఏదైనా కొబ్బరి బొండం ఫ్రెషే. హ్మ్. ఒకసారి నువ్వు ఆ చెక్కు పైన తీసేసావు అనంటే, బాగా ఉంటే ఒక రోజు ఉంటుంది. హ్మ్. అదే నువ్వు చెక్కేసింది కొబ్బరి బొండం నువ్వు ఇంట్లోనే 3 రోజులు అలా కొట్టకుండా అంటే దాన్ని హోల్ పెట్టకుండా అలానే ఉంచారనుకోండి, అది పాడైతది. నీళ్ళు గూడా టేస్ట్ మారిపోతది. మీరు కొబ్బరి బొండం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే, దానికి తీసుకొని తాగేసేయండి. వెంటనే ఎందుకంటే అక్కడే ఒక రోజు ఉండుండొచ్చు ఉంటది. ఆ! ఆల్రెడీ. ఒక రోజుందో, 2 రోజులుందో. ఇంకోటి అది పాడవకుండా చెక్కేసి వాళ్ళు డీప్ దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెడతారు కదా! అందుకని మన దగ్గరకొచ్చిన తర్వాత వెంటనే తాగాలి. మళ్ళీ మన దగ్గరకొచ్చిన తర్వాత ఓ 2, 3 రోజులు దాన్ని పెట్టకండి. హ్మ్. సాధారణంగా చెక్కేసిన కొబ్బరి బొండాలు ఆర్డర్ చేసుకునే కన్నా కూడా హ్మ్. బెస్ట్ మన ముందు చెక్కిన కొబ్బరి నీళ్ళు హ్మ్. పొద్దున్నే తెచ్చుకుని మీరు కావాలంటే మీరు పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగొచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అంటే లేదు మీరు చక్కగా నీడగా ఉన్న దగ్గర నీళ్ళల్లోనో ఆ కొబ్బరి నీళ్ళు ఇప్పుడు బాటిల్‌లో పోసి తెచ్చుకుంటారు కదా! హ్మ్. ఆ బాటిల్ తీసుకెళ్ళి ఒక నీళ్ళల్లో పెట్టి ఉంచామనుకోండి, హ్మ్. అవి మరీ చల్లగా అవ్వవు, వేడి అవ్వవు. హ్మ్. అంటే నేను వేసవి కాలంలో సంగతి చెప్తున్నా. ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి మరీ చల్లగా అయిపోతాయి. హ్మ్. అవి తాగడం కూడా మంచిది కాదు. సైనస్, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీగా హెడేక్ వచ్చేస్తది. కాబట్టి నీళ్ళల్లో పెట్టుకోండి. అవి మీకు ఉంటాయి కొంచెం సేపు ఉంటాయి. ఏదైనా కొబ్బరి బొండం కొట్టిన తర్వాత వెంటనే తాగితే దాని ప్రభావం వేరేగా ఉంటుంది. మీరు ఎప్పుడో రాత్రి తాగుతా మళ్ళీ అయి ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు తాగుతా అంటే దాని ప్రభావం వేరేగా ఉంటుంది. అది ఖచ్చితంగా మనకు మంచిది కాదు. కఫాన్ని పెంచుతది బాడీలో. అలాగే వాతాన్ని కూడా పెంచుతది. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. కొబ్బరి నీళ్ళు మంచివి. నేచురల్ ఎలక్ట్రోలైట్ అది. సో, అంటే ఎవరైనా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే లేత కొబ్బరి బొండాలు మాత్రమే తీసుకోవాలి. ముదిరిన కొబ్బరి నీళ్ళు తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఈ గ్లూకోజ్‌ని పెంచేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదని కోరుకుందాము. సో, అంతేకాకుండా ఆహ్, మన దగ్గర పెరిగిన కొబ్బరి బొండాలు తీసుకుంటే మంచిది. ఎట్లైనా మన ఏరియాస్‌లో పెరుగుతున్నాయంటే, మన నీటికి దగ్గరగా ఉంటాయి. అది వేరేలా ఉంటుంది. అట్లాంటి వాటిని మనము రికమెండ్ చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.